హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. కల్కి మూవీ అయితే ఫైనల్ గా ఓటీటీకి వచ్చేసింది. సో దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నా. అంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి అయితే ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని చెప్పాను. సో చెప్పని కొత్తవి అయితే ఈ వీడియోలో యాడ్ చేసి ఇప్పుడైతే బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ డీటెయిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి భైరవ పైన కాంప్లెక్స్ పోవాలి, ఇల్లప్పుడు కాంప్లెక్స్ పోవాలి అంటాడు. కాంప్లెక్స్ పోతాడు, దిశ పటాన్ని తీసుకుపోతాడు, రాక్సీ తీసుకుపోతుంది భైరవని. సో తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆరెంజెస్ తీసుకొని తింటంటే తను డైరెక్ట్ కొరుక్కొని తింటాడు. అంటే ఆరెంజెస్ ఎట్లా మనం పొట్టు తీసుకొని తిన్నాడు వాటిని. సో డైరెక్ట్ కొరుక్కొని తింటాడు. అంటే భైరవకు తెలియదు అక్కడ ఆరెంజెస్ ఉంటాయి, ఈ పండ్లు అని చెప్పేసి జస్ట్ తెలుసు, కానీ ఇవి ఇట్నే తినాలి అని చెప్పేసి ఏం తెలియదు అన్నమాట. సో ఇంకొక డీటెయిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే రాజమౌళి గారు ఎంట్రీ ఉన్నప్పుడు అయితే తన కార్ గేర్ రాడ్ని ఒకసారి మీరు గమనించండి. అదైతే మనకి బాహుబలిలో స్వాడ్ ఉంటుంది కదా, సో ద హార్స్, సో ఆ సింబల్ తోటి అయితే ఉంటుంది అన్నమాట. బాహుబలి కత్తి అయితే ఎట్లుంటుందో ఆ కత్తే గేర్ రాడ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే చిలుక జోషి అని చెప్పడానికి వస్తుంది భైరవకి. సో అప్పుడు సూర్యుని చూపెడుతుంది. సో అక్కడ ఒక రిఫరెన్స్ అయితే వదిలేరనమాట, సూర్యపుత్రుడు అని చెప్పేసి. సో తనే కర్ణుడు అని చెప్పేసి ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఖచ్చితంగా వీడియో చేస్తా. అంటే ఈ వీడియోలో యాడ్ చేయలేను కర్ణుడు అని ఎక్కడెక్కడ హింట్ ఇచ్చారు అంటే చాలా చోట్ల హింట్ ఇచ్చారు. సో వాటిని అయితే చెప్పలేను, సాంగ్స్ లో కూడా ఉన్నాయి. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే గాంధీవాన్ని తీసుకొని వస్తాడు అన్నమాట. సో గాంధీవాన్ని పరిశీలిస్తా అంటే గాంధీవం వెనుక అంటే వీళ్ళున్న రూమ్ ని కనుక మనం గమనించినట్లయితే అదొక అంటే రీసెర్చ్ లెక్క అనుకోవచ్చు మనం. ఇక్కడ ఒక గదను చూడొచ్చు, అండ్ ఇక్కడ కిరీటాన్ని చూడొచ్చు. ఇది వెంకటేశ్వర్ల స్వామి కిరీటం లెక్కనే ఉన్నదన్నమాట. సో అప్పుడు 2898 కాబట్టి ఆ టైంలో వెంకటేశ్వర్ల స్వామి దగ్గర ఎవరు ఉండకపోవచ్చు, మేబీ తిరుపతిలో. సో ఇప్పుడు బాగా డబ్బున్నాయి కాబట్టి వీళ్ళు కబ్జా చేసి ఉండొచ్చు, మేబీ అది అడ్వాన్స్ కాబట్టి. అంటే ఆ ఫ్యూచర్ లో కరువు కాలం కాబట్టి ఎవరు ఉండకపోవచ్చు. వీళ్ళే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి వీళ్ళ ల్యాబ్ లో పెట్టుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ గదను చూసుకున్నట్లయితే ఇది పురాణాలదే, ఖచ్చితంగా చెప్తున్నా. అంటే ఈ గద నేను వీరిది అని ఎగ్జాక్ట్ గా చెప్పాలను. ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయుని చేతిలో గద ఉంటుంది, భీముడి చేతిలో ఉంటుంది, దుర్యోధన చేతిలో ఉంటుంది, వీళ్ళందరి దగ్గర ఉంటుంది గద. సో వీళ్ళదే అని చెప్పలేను నేనైతే. అండ్ ఇక్కడ ఈ వ్యక్తిని చూసుకున్నట్లయితే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పడం ఇట్లా బాధిస్తూ ఉంటాడు అన్నమాట. ఫ్లక్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తాడు. సో అక్కడ తీసుకుపోదామని చెప్తాడు. తీసుకపోతే నో మన్స్ తినేస్తారు అని చెప్తారు. సో ఇది బెస్ట్ డీటెయిల్ అన్నమాట నేను కనిపెట్టింది. అంటే చాలా ఇప్పుడు వైరల్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తర్వాత చూసా ఏంటి అని చెప్తే ఇది నాకు అర్థమైంది. ఇదైతే 4th వరల్డ్ అని అయితే మనకు అర్థమైంది. నాగేశ్వరన్ గారు ఆల్రెడీ చెప్పారు 3 వరల్డ్సే కాదు, అదే శంబాల కాంప్లెక్స్, కాశీయే కాదు, ఇంకో వరల్డ్ కూడా ఉంటుంది, అదే ఫ్లక్స్ అని చెప్పేసి. దాని పూర్తి నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. సో ఆ ఫ్లక్స్ అని చెప్పేసి. సో అక్కడ జంతువులు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ లో బుజ్జి ఉంటుంది కదా. సో బుజ్జి గురించి ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తా. తనే మెయిన్ విలన్ అని చెప్పేసి. సో కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత చెప్తా దాని గురించి. సో బుజ్జి క్లైమాక్స్ లో చెప్తాది కదా, మనకి దీపికా పడుకొని తీసుకుపోతాడు భైరవ. వాళ్ళు ఎక్కించుకొని తీసుకుపోతుంటే, అదే సుమతిని తీసుకుపోతుంటే ఈ బటన్ ఎక్కితే ఎక్కడికి పోతున్నా కూడా తెలియదు అని చెప్పేసి భైరవకి అయితే తనైతే చెప్తుంది. చెప్పుడుతోటే భైరవ పోతారు. సో అక్కడ పోయేది ఇక్కడికే. ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. ఈ పిక్చర్ లో మనకి తన చేతిలో నో మెన్స్ అని చెప్పేసి ఒకటి పైన పోస్టర్లు మెన్షన్ చేశారు. అండ్ చేతులకి సంఖ్యలు కూడా చూడవచ్చు. సో మనుషులను తినే జంతువులు అయితే అక్కడ ఉంటాయి. అదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒక రాక్షసుడు లాంటి బొమ్మ కనిపిస్తుంది తలపైన పాములతో. అండ్ తన బ్యాక్ సైడ్ ఏదో ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఇదైతే సుప్రీం యాస్కిన్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే. అసలు రూపం కావచ్చు సుప్రీం యాస్కిన్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపికా పడుకొని టెస్ట్ చేసిన తర్వాత తనైతే అందులో పడిపోతుంది. సో తనని రక్షించడానికి ఎట్లా వస్తుంది అసలు అంటే తన ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది కదా, శంబాలకు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్ లెక్క. సో ఆమె ఎట్లా వస్తుందని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ గమనించినట్లయితే చాలా హోల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ అదే కాక ఈ పిక్చర్ లో గమనించినట్లయితే ఇక్కడ ఒక్క కాన్నే పడేస్తారు, చాలా చోట్ల నుంచి అమ్మాయిలు అయితే నిప్పులో పడిపోతున్నారు. సో చాలా చోట్ల ప్రయోగాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సిరం కోసమే కావచ్చు, మేబీ సిరం కోసమే వాడతారు. తను చనిపోతుంది, తను అందులో వేసి మసి చేస్తారు, అంతే, ఇంకేముండదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సుప్రీం యాస్కిన్ గుహ చూడొచ్చు, ఆ కేవ్ చూడొచ్చు. కేవ్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనకి వాటి ఏమంటే ఆ ప్యాచ్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాచ్ చిన్న చిన్నగా ఉన్నాయి. సుప్రీం యాస్కిన్ చుట్టూ ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే సుదర్శన చక్రం లెక్కనే ఉన్నది యాక్చువల్లీ. అంటే తను స్పేస్ లోపల స్పేస్ ఉన్నట్టున్నాయి, తిరుగుతూ ఉన్నది. ఇవేమో అతని చుట్టే తిరుగుతున్నాయి. అంటే పంచభూతాలను కంట్రోల్ చేసే పవర్ తనకు ఉండొచ్చు మేబీ. ఎందుకంటే కింద చూసుకున్నట్లయితే
వాటర్ ఉన్నాయి, పైన చూసుకున్నట్లయితే కొద్దిగా ఫైర్ లెక్క ఉన్నది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వెళ్తురు. అండ్ లెఫ్ట్ రైట్ చూసుకున్నట్లయితే బేబీ యాస్కిన్స్ అయితే తయారైతున్నాయి. అంటే మేబీ తన బాడీ చక్కగా లేదు, తన బాడీని తను ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సో వీటిని అయితే పెంపొందించుతున్నాడు, అంటే తయారు చేస్తున్నాడు కావచ్చు మేబీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపికా పడుకోనని అదే సుమతిని ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ కి దించి తనలో ఇంజెక్ట్ చేస్తే తన బాధతోటి అరవది, జస్ట్ భయపడుతుంది, ఆ భయంతో అరుస్తుంది అనమాట. ఇది ఎంతమంది గమనించాలో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తను కన్ను మూస్తుంది, కన్ను మూసుతో దేవుని కోపం వస్తుంది. అది దానికి ప్రూఫ్ ఏంటిదంటే ఇక్కడ కరెంట్ అంతా బ్లింక్ అవుతుంది అన్నమాట. కరెంట్ మొత్తం బ్లింక్ అవుతా ఉంటది. అండ్ ఆ మిషన్స్ ఇరిగిపోతాయి. ఆ ప్రయోగం ఒకటే సిరం వస్తుంది, ఒకటే సిరం వచ్చుతుంది, తను బాధపడుతుంది. అంటే తన కళ్ళు మూసుతుంటే మేబీ కలికి కోపం వచ్చి ఉండొచ్చు, మా అమ్మని ఇట్లా చేస్తారా అని చెప్పేసి కోపం వచ్చి ఉండొచ్చు. అప్పుడే గాంధీవం కూడా రియాక్ట్ అవుతుంది. గాంధీవం రియాక్ట్ అవ్వడుతుంటే అంటే గాంధీవం పైన ఉన్న క్లాత్ ఇట్లా షేక్ అవుతా ఉంటుంది అనమాట. షేక్ అయిన తర్వాత తను చూస్తాడు, ఏంటిదాన్ని చూసి గాంధీవాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అది షాక్ కొడుతుంది అనమాట. అంటే దానికి ఉన్న పవర్ కొట్టడం ఇసురు కొడితే తన ఎక్కడనే ఎగిరిపడతాడు అనమాట. సుప్రీం యాస్కిన్ ఎప్పుడు కానీ కాంప్లెక్స్ ఉంటుంది, కాంప్లెక్స్ పైన సుప్రీం యాస్కిన్ ఉంటాడు. అంటే తనకు ఒక కేవ్ అన్నమాట, అది ఒక గుహ లాంటిది అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. కానీ అక్కడికి పోవాలంటే ఒక జంతువు ఉంటుంది ఇక్కడ. సో ఆ జంతువు పైకి తీసుకుపోవాలి. ఆ జంతువు ఉండాలంటే ఈ వ్యక్తి ఉండాలి ఖచ్చితంగా. ఈ వ్యక్తి గురించి అంటే తను పురాణాలనే స్టడీస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఒక్కొక్కటి దొరుకుతుంటాయి ఇక్కడ. రీసెర్చ్ కొన్ని మీరు స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఆ ఎడారి తన ప్లేస్ ఉంటుంది కాశీలో, ఆడ ఎతుకుతా ఉంటారు అన్నమాట. ఇదేంటిది అట్నే గాంధీవం కూడా దొరుకుతుంది అన్నమాట. సో తినైతే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కలిగివరు అంటే ఇట్లా దేవుడు వస్తాడు, సుప్రీంకి ప్రమాదం అని తనకు ముందే తెలుసు. ఇదైతే నేను తర్వాత ముందు మాట్లాడతా. సో ఖచ్చితంగా సుప్రీం యాస్కిన్ దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఉండాలి. అంటే ఈ వ్యక్తి రింగ్స్ నుంచే ఆ పవర్ అంతా ప్రొడ్యూస్ అయ్యి ఆ మిషన్ అనేది పైకి తీసుకుపోతుంది అన్నమాట. అండ్ ఈ డీటెయిల్ అయితే చాలా మందికి తెలిసే ఉంటది ఈ పాటికి. సో శ్రీకృష్ణుడి రిఫరెన్స్ అనమాట. ఈ నాగేశ్వర గారు కూడా చెప్పారు. సో తనకు మంటలు ఎందుకు అనుకోలేదు, ఇదైతే చాలా మంది డౌట్ ఉండే ఉంటుంది. సో తన కడుపులో పెరిగేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు కాబట్టి నేచరే పసిగట్టి ఆ మంట దగ్గర రాదు. అసలు ఆ మంట దగ్గర రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళని సుమతిని పట్టుకోవడానికి ఇద్దరు వస్తారుగా. సో సుమతిని పట్టుకోవడానికి ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళని ఫైర్ చేస్తుంది, ఆ మంట కాల్ చేస్తుంది మొత్తం. సో ఇంకొకటి ఏంటంటే రాక్షి భైరవ ఇద్దరు కలిసి కాంప్లెక్స్ మీదకి పోయినప్పుడు సో తన వర్క్ ఏంటిది, ఒక ఇక్కడ నుంచి పవర్ సిస్టమ్ వస్తుంది, దాన్నే మనం చూసుకుంటూ ఉండాలని చెప్పేసి తనైతే చెప్తుంది అనమాట. సో ఈ పిక్చర్ లో అయితే పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కాంప్లెక్స్ మొత్తానికి వచ్చే పవర్ అంతా ఇదేనమాట. సో ఇక్కడ పని చేయడానికి రాక్షి వచ్చి చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి అయితే బల్లుడని తింటున్నాడు. ఎందుకనంటే అక్కడ కరువు కాలం అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ బల్లుడని తింటూ ఉంటారు అన్నమాట. అంటే కీటకాలను తింటూ ఉంటారు, ఇన్సెక్ట్స్ అయితే తింటూ ఉంటారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి మరియంతో అంటాడు కదా, ఎప్పటి నుంచో అప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు అట్నే ఉన్నావు అని చెప్పేసి. సో అక్కడ అట్లా ఎందుకు మాట్లాడానంటే అప్పుడు అంటే తనకు ముందే తెలిసి ఉండొచ్చు మేబీ. సో ఈ వ్యక్తి అయితే సింబల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అంటే సుప్రీం యాస్కిన్ చెప్పి ఉంటాడు, సుప్రీం యాస్కిన్ కి ఫ్యూచర్ తెలుసు, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని. దీని గురించి ఖచ్చితంగా ఇంకా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఎట్లా తెలుసాననే దాని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఆ వీడియోని మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక్కడ ఇంకొకటి సైబర్ ట్రూత్ టైగర్ అయితే చూడొచ్చు. అంతా అడ్వాన్స్ లో ఎప్పుడో 10,000 సంవత్సరాల కిందనే అంతరించిపోయిన టైగర్స్ అయితే ఇప్పుడు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సుప్రీం యాస్కిన్ అయితే సైంటిస్ట్ అని చెప్పేసి మనకైతే క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ప్రాజెక్ట్ కే అంటే ఏంటిది అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే అడుగుతాడు, అతను అయితే చంపేస్తాడు. తను ఒక సైంటిస్ట్ అని మనకైతే క్లియర్ గా అర్థమైంది. అంటే అక్కడ ఇంకొక మీనింగ్ కూడా చెప్తాడు ఆయన. సుప్రీం యాస్కిన్ ఇచ్చిన ఫార్ములా ఎవరి మీద వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. ఫార్ములా అది ఏంటిది అని చెప్పేసి అదే ప్రాజెక్ట్ కే అన్నమాట. సో ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కలిగి, ప్రాజెక్ట్ కంసి, అదే ప్రాజెక్ట్ కంస, ప్రాజెక్ట్ కర్ణ, చాలా ఉన్నాయి అన్నమాట. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ టైగర్ విషయానికి వస్తే ఎట్లా తయారు చేసిందంటే పూర్వీకులని మళ్ళీ సృష్టించే శక్తి సుప్రీం యాస్కిన్ ఆ ఫార్ములాని అనుకుని ఉండొచ్చు. అంటే వేరే ఫార్ములా అని చెప్తున్నా, ప్రాజెక్ట్ కే వేరే ఇది వేరు కావచ్చు. అదే ప్రాజెక్ట్ కేలో కూడా ఇది ఒక భాగం అయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు కంసుడు చాలా పవర్ఫుల్, కంసుడు అయితే చాలా పవర్ఫుల్. సో ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కంస అని కూడా అనుకోవచ్చు మనం అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు ఇక్కడ ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఒక గుర్రం అయితే వస్తుందని దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సీన్ లో కూడా తెల్ల గుర్రం మీద వస్తాడని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ చెప్తే ఏంటంటే తెల్ల గుర్రం అనేది తన జన్మ నక్షత్రం అని చెప్తాడు అన్నమాట. సో అశ్విని అని చెప్పేసి ఒక నక్షత్రం సంథింగ్ ఏదో పేరు అయితే చెప్తాడు అనమాట. సో అదైతే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ వ్యక్తికి అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ తెలిసే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ ఏంటిదంటే
ఇక్కడ చెప్తాడు కదా ఇంతకంటే చీకటి రాదు అని చెప్పేసి ఇక్కడ దేవునికి రాజేంద్ర ప్రసాద్ కాదు ఎలివేషన్ ఇచ్చినప్పుడు సో తననైతే ఈ వ్యక్తి అయితే చంపేస్తారన్నమాట. ఎందుకంటే పేరు చెప్పే ముందే దశావతారాల్లో ఒకటైనా ఈ అవతారం రాబోతుంది అనేది చెప్పే ముందే తననైతే చంపేస్తారన్నమాట. తనకైతే ఫ్యూచర్ తెలుసు తను ఏం చెప్పబోతున్నాడు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ మీదనైతే సుప్రీం యాస్కిన్ లోగో అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తన ఒక నరరూప రాక్షసుల లెక్కనైతే కనబడుతున్నాడు. తన కింద ఆ జంతువు ఏదైతే ఉందో అదైతే అంత ఎగ్జాక్ట్ గా కనబడట్లేదు. కాకపోతే తన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని హ్యాండ్స్ అయితే కనబడుతున్నాయి. దీని గురించి షార్ట్ లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అంటే హ్యాండ్స్ అయితే కనబడుతున్నాయి. మన క్లైమాక్స్ లో చూసుకున్న గాంధీవన్ ఎత్తినప్పుడు అక్కడ 5 ప్యాథ్స్ లో 4 ప్యాథ్స్ మాత్రం 4 హ్యాండ్స్ అయితే ఒక ప్యాథ్ మాత్రం తన హ్యాండ్ కి పోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సుప్రీం యాస్కిన్ అయితే ఫ్యూచర్ ని చూసే శక్తి ఉంది. దీని గురించి కూడా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ ఒక వీడియో చేసా, అంతకన్నా డీటెయిల్ చేయడానికి ట్రై చేస్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను కళ్ళు మూసుకొని ఉంటాడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనైతే చెప్తాడు అనమాట, ఈ ప్రాజెక్ట్ కే గురించి డౌట్స్ ఉన్నాయట తను వచ్చాడని చెప్పేసి చెప్పుడుతోటే కళ్ళు మూసుకొని ఉంటాడు అప్పటిదాకా. సో తన వెనుకున్న ప్యాత్ వస్తుంది, అవి కళ్ళు కావచ్చు మేబీ. ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 289 ఈడీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో అయితే. ఇంకా నేనైనా మిస్ చేసి ఉంటే మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.